బెంగళూరు ట్రిప్ కి వెళ్లారా? అయితే ఈ ప్లేస్ అసలు మిస్ చేయకండి. ఇన్ కేస్ మీరు మిస్ చేస్తే డెఫినెట్లీ రిగ్రెట్ అవుతారు. బెంగళూరులో అండర్ వాటర్ వరల్డ్ ని ఇంత గ్రాండ్ గా ఎక్స్పీరియన్స్ చేస్తా అని నేను కూడా అనుకోలేదు. ఈ ప్లేస్ బెంగళూరులో ఉన్న అక్వేరియం పారడైస్. ఇక లోపల వెళ్ళాక ఎగ్జాక్ట్లీ ఏమేమి ఉన్నాయో ఈ వీడియోలో కంప్లీట్ గా చూపిస్తా. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఎంట్రెన్స్ దగ్గరికి రాగానే ఫస్ట్ థింగ్ నన్ను అట్రాక్ట్ చేసింది ఈ అంబియన్స్. ఫుల్ ఎంట్రెన్స్ డిజైన్ చూస్తే ఏన్షియంట్ ఈజిప్ట్ కి వెళ్ళినట్టు అనిపిస్తుంది. ఈజిప్టియన్ స్టైల్ స్ట్రక్చర్స్ అండ్ ఆ గ్రాండ్ ఆర్కిటెక్చర్ అక్వేరియం స్టార్ట్ అవ్వకముందే ఒక కంప్లీట్లీ డిఫరెంట్ వరల్డ్ లోకి తీసుకెళ్లినట్టు అనిపిస్తుంది. ఇక టికెట్ ప్రైసింగ్ విషయానికి వస్తే కరెంట్ అఫీషియల్ ప్రైసింగ్ ప్రకారం వీక్ డేస్ లో అడల్ట్స్ కి 499, చిల్డ్రన్ కి 449, వీకెండ్ అండ్ హాలిడేస్ లో ప్రైసింగ్ కొంచెం ఎక్కువ ఉంటుంది. ఇక లోపల ఎంటర్ అయ్యాక ఇక్కడ కలర్ఫుల్ ఫిష్ నుంచి ఎగ్జాటిక్ మెరైన్ క్రియేచర్స్ వరకు చాలా వెరైటీస్ కనిపిస్తాయి. వీళ్ళ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం 100+ ఎగ్జాటిక్ మెరైన్ స్పీసెస్ ఉన్నాయి. ఎవ్రీ ఫిష్ సెక్షన్ దగ్గర ఒక క్యూఆర్ కోడ్ స్కానర్ ని ప్రొవైడ్ చేశారు. ఆ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేస్తే ఆ పర్టికులర్ ఫిష్ స్పీసెస్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో జస్ట్ ఫిష్ ని చూడడమే కాకుండా ఆ ఫిష్ గురించి తెలుసుకుంటూ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇన్ని రకాల చేపలు ఓన్లీ అవతార్ మూవీలోనే చూశాను, కానీ మన వరల్డ్ లో కూడా ఉన్నాయా అని నాకు కూడా తెలియదు. ఫస్ట్ టైం చూసినప్పుడు చాలా సర్ప్రైజింగ్ గా అనిపించింది. ఇక్కడ జీబ్రా టైప్ లో ఒక ఫిష్ కూడా ఉంది. అది జీబ్రా సిక్లిడ్. బ్లాక్ అండ్ వైట్ స్ట్రైప్స్ తో చాలా యూనిక్ గా ఉంది. లిటరల్లీ జీబ్రాకి అండర్ వాటర్ కజిన్ లాగా ఉంది. సో ఇలా చాలా రకాల డిఫరెంట్ ఫిషెస్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ మేనేజ్మెంట్ కూడా ఈ ఫిషెస్ ని చాలా బాగా కేర్ చేస్తున్నారు. ఇక ఈ ఫిష్ వరల్డ్ మధ్యలో ఓపెన్ వాటర్ ఫౌంటైన్ ఏరియాకి వచ్చినప్పుడు హానెస్ట్లీ అక్వేరియం లో ఇలాంటి ఆర్కిటెక్చర్ ఎక్స్పెక్ట్ చేయలేదు. అక్కడి వాటర్ ఫ్లోయింగ్ ఎఫెక్ట్, సరౌండింగ్ స్ట్రక్చర్స్, అక్కడి లైటింగ్ ఓవరాల్ గా చాలా మంచి ఎక్స్పీరియన్స్. నార్మల్ అక్వేరియంస్ లో జస్ట్ ట్యాంక్స్ ఉంటాయి అనుకుంటాం, కానీ ఇక్కడ వాటర్, ఆర్కిటెక్చర్ అండ్ లైటింగ్ ని కంబైన్ చేసి ఒక కంప్లీట్ విజువల్ ఎక్స్పీరియన్స్ లాగా క్రియేట్ చేశారు. ఇక నెక్స్ట్ అక్వేరియం పారడైస్ లో మెయిన్ అట్రాక్షన్ కి వచ్చేసాను. ద అండర్ వాటర్ టన్నెల్. మన చుట్టూ వాటర్, మన పైన కలర్ఫుల్ ఫిషెస్ స్విమ్ చేస్తూ ఉంటాయి. కొన్ని ఫిష్లు మన పక్కన నుంచి వెళ్లిపోతుంటే ఆ మూమెంట్ చాలా బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది. ఒక సైడ్ నుంచి ఫిషెస్ పీస్ఫుల్ గా స్విమ్ చేస్తూ ఉంటాయి, ఇంకో సైడ్ మనం ఆ బ్యూటిఫుల్ అండర్ వాటర్ వరల్డ్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటాం. నిజంగా చెప్పాలంటే ఈ టన్నెల్ ఎక్స్పీరియన్స్ అక్వేరియం పారడైస్ లో మిస్ అవ్వకూడని మెయిన్ అట్రాక్షన్. అలా టన్నెల్ క్రాస్ చేసుకుంటూ మెర్మైడ్ షోకి అయితే వచ్చేసాను. అండర్ వాటర్ లో మెర్మైడ్స్ పర్ఫార్మ్ చేస్తూ ఉంటే చూడడానికి చాలా బ్యూటిఫుల్ గా అండ్ డిఫరెంట్ గా అనిపిస్తుంది. వాటర్ మధ్యలో మెర్మైడ్స్ గ్రేస్ఫుల్ గా మూవ్ అవుతూ పర్ఫార్మ్ చేస్తూ ఉంటే ఎస్పెషల్లీ కిడ్స్ కి అండ్ ఫ్యామిలీస్ కి చాలా ఎక్సైటింగ్ ఎక్స్పీరియన్స్. అండ్ ఒక ఇంపార్టెంట్ థింగ్, ఈ మెర్మైడ్ షో కి సపరేట్ గా టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మీరు అక్వేరియం పారడైస్ ఎంట్రీ తీసుకుంటే మెర్మైడ్ షో కూడా ఆ టికెట్ లోనే ఇంక్లూడెడ్. సో ఓవరాల్ గా అక్వేరియం పారడైస్ నాకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. మీరు కూడా బెంగళూరు కి ట్రిప్ ప్లాన్ చేస్తున్నట్టయితే ఈ ప్లేస్ ని డెఫినెట్లీ మీ ఐటినరీలో యాడ్ చేసుకోండి. అండ్ మీరు అక్వేరియం పారడైస్ ఆల్రెడీ విజిట్ చేసి ఉంటే కామెంట్స్ లో మీ ఫేవరెట్ అట్రాక్షన్ ఏమిటో చెప్పండి. ఇక ఈ రోజుకి ఇదే నా మినీ వ్లాగ్. మళ్ళీ వచ్చే వ్లాగ్ లో కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ. బై బై.